వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఛానల్లో మనం ఎంసెట్కి సంబంధించి ప్లస్ ఈసెట్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఫిజిక్స్లో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటి కాన్సెప్ట్ మీద యూనిట్ వచ్చేసరికి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. దీంట్లో ప్రీవియస్ పేపర్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. సో ఈ యొక్క థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది రెండు టర్మ్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా, దట్ ఆల్ఫా having the formula that is alpha equal to change in length by original length into temperature. Temperature means the change in temperature, L into dt. At the same time, coefficient of volume expansion, that is given by gamma, that is change in volume by original volume into change in volume by original volume into dt. So these two are the important relations to calculate the coefficient of linear expansion or coefficient of volume expansion. సో జనరల్ గా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అంటే ఇక్కడ ఒక కాంపోనెంట్ ఇచ్చినప్పుడు ఆ కాంపోనెంట్ యొక్క టెంపరేచర్స్ లో చేంజ్ అనేది తీసుకొస్తాడు. టెంపరేచర్స్ లో డిఫరెన్స్ అనేది తీసుకొచ్చినప్పుడు అవి ఎక్స్పాండ్ అవుతాం జరుగుతుంది. సో ఎక్స్పాండ్ అయినప్పుడు ఎంత ఎక్స్పాండ్ అయింది, సో వాటి యొక్క డైమెన్షన్స్, వాటి మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు. సో ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చూద్దాం. ద లెంత్ ఆఫ్ ఏ మెటల్ రాడ్ at 30 degrees centigrade is 30 centimeters. That means at 30 degrees centigrade, at 30 degrees centigrade. So that means it is the temperature, initial temperature. So initial temperature is 30 degrees centigrade. Convert this into kelvins. So 30 plus 273. That means 303 kelvins. సో డిగ్రీ సెంటిగ్రేడ్ని ఎప్పుడు కూడా కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్పుడు లెంత్ ఎంత, సో ఇనిషియల్ లెంత్ వచ్చేసరికి 30 సెంటీమీటర్స్. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇఫ్ ఇంక్రీజ్ ఇట్స్ టెంపరేచర్, ఇఫ్ ఇట్స్ టెంపరేచర్ ఈజ్ రైజ్డ్ టు 105 degrees centigrade, that is 105 degrees centigrade, it is T1, and raised the temperature up to 105 degrees centigrade. That means if we should apply the heat and so heat apply చేస్తే ఏమవుతుంది, డెఫినెట్ గా ఆ మెటాలిక్ రాడ్ అనేది ఎక్స్పాండ్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 105 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు, సో దాన్ని కెల్విన్స్ లో కన్వర్ట్ చేసుకోండి. సో 105 plus 273, so its value is 378 Kelvin. 378 Kelvin. Next, 105, its length is increased by 0.027. 0.027. So increased length means it is nothing but the change in length. So the difference in the length is 0.027 centimeters. So then the coefficient of linear expansion of the metal. So coefficient of linear expansion is alpha equal to change in length by original length into dt. dt is nothing but the change in temperature difference. So dl, change in length, is 0.027 by original length is 30 centimeters into difference in the temperature. So here 303 and 378, that is 378 minus 303 Kelvin. So దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. సో దీన్ని సింప్లిఫై చేస్తే 78 minus 303 into 30, 0.027.
So its value becomes 1.2 into 10 power minus 5 per degree centigrade. So the coefficient of linear expansion is this. Okay, so this question answer is 1.2 into 10 power minus 5, 1.2 into 10 power minus 5. So this is 1.2 into 10 power minus 5 degrees Celsius. So option B is the correct one. This question asked in May 13, 2023 for Telangana state. So ఇది model problem. Next coming to another problem. If the reading is in Fahrenheit scale, మనకి Fahrenheit scale is twice the reading in Celsius scale. మనకు టోటల్ గా 3 డిఫరెంట్ స్కేల్స్ ఉంటాయి. ఒకటి డిగ్రీ సెంటిగ్రేడ్, డిగ్రీ ఫారెన్హీట్ అండ్ డిగ్రీ కెల్విన్. ఈ మూడు కూడా టెంపరేచర్ స్కేల్స్ అండి. ఈ మూడు కూడా టెంపరేచర్ స్కేల్స్. సో ఈ టెంపరేచర్ డైరెక్ట్ మీకు ఇక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్ లో కన్వర్ట్ చేయాలి అంటే మీరు 273ని యాడ్ చేస్తారు. కానీ ఇక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్హీట్ లో కన్వర్ట్ చేయడానికి ఒక రిలేషన్ అయితే ఉంది. ఏంటి అంటే రిలేషన్ డిగ్రీ సెంటిగ్రేడ్ C/5 ఈక్వల్ టు F minus 32 F minus 32 by 9 అండి. It is a very important and basic relation. సో డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్హీట్ లో కన్వర్ట్ చేయడానికి కానీ ఫారెన్హీట్ లో నుంచి డిగ్రీ సెంటిగ్రేడ్ లో కన్వర్ట్ చేయడానికి కోసం ఇక్కడ చూడండి, ఇఫ్ ద రీడింగ్ ఇన్ ఫారెన్హీట్ స్కేల్ ఓకే, ఇఫ్ ద రీడింగ్ ఇన్ ఫారెన్హీట్ స్కేల్ ఈక్వల్ టు twice the reading in Celsius scale అంటే F ఈక్వల్ టు 2Cn, దెన్ ద రీడింగ్ ఇన్ ద ఫారెన్హీట్ స్కేల్. అప్పుడు చూడండి ఈ రిలేషన్ తీసుకోండి, C/5 ఈక్వల్ టు F minus 32 by 9. సో ఇక్కడ మీకు కావాల్సింది ఫారెన్హీట్ స్కేల్. సో ఫారెన్హీట్ స్కేల్ F ఈక్వల్ టు 2 degrees సెంటిగ్రేడ్. సో ఇక్కడ నీకు చూడండి C ప్లేస్ లో C ఈక్వల్ టు వీ కెన్ రైట్ F/2. C ప్లేస్ లో మనం F/2 రాయొచ్చు. సో దీన్నే ఇప్పుడు చూడండి C/5 మీన్స్ F/2 by 5 ఈక్వల్ టు F minus 32 by 9 అన్నమాట. సో దీన్ని ఇక్కడ 2 into 5 ఈక్వల్ టు F minus 32 by 9. సో F/10 equal to F minus 32 by 9. So by doing the cross multiplication we get 9F equal to 10F minus 32. Okay, ఈ 32 రేట్ తీసుకొచ్చేసి 32 equal to 10F minus 9F. 10F minus ఇక్కడ చూడండి క్రాస్ మల్టిప్లై చేస్తే 10F minus 10 into 32, that is 320. So here 320 equal to 10F minus 9F. So then we get F equal to 320 degree Fahrenheit. So ఇది కన్వర్షన్ ఇలా 320 degree Fahrenheit. So the answer is this one. D is the correct one. The reading in the Fahrenheit scale is twice the reading in the Celsius scale, then the reading in the Fahrenheit scale. ఇది ఇలా. సో ఈ యొక్క రిలేషన్ బేస్ చేసుకుని మనం కన్వర్ట్ చేస్తాం. C/5 ఈక్వల్ టు F minus 32 by 9. C/5 ఈక్వల్ టు F minus 32 by 9. సో దాని నుంచి మీకు ఇలాంటి మోడల్లో ఎలా అడిగినా కానీ మనం చేయొచ్చు. ఈ క్వశ్చన్ 2023లో సెకండ్ సెషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఎంసెట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఫర్ an ideal gas at a temperature 27 degrees centigrade. So temperature is T equal to 27 degrees centigrade. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం సరిగ్గా చదివి దాంట్లో ఇచ్చినటువంటి డేటా కరెక్ట్ గా రాసుకోండి. డేటా రాసిన తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనేది చూడండి. ఆ ఫైండ్ అవుట్ చేయాల్సిన దానికి ఇచ్చినటువంటి డేటాకి ఏదైనా రిలేషన్ ఉందా, రిలేషన్ అంటే ఫార్ములా ఉందేమో అబ్జర్వ్ చేయండి.
ఓకే, ఆ ఫార్ములా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. సో 27 డిగ్రీ సెంటిగ్రేడ్, దీన్ని ఫస్ట్ కెల్విన్స్ లో కన్వర్ట్ చేసుకోండి. కెల్విన్స్ లో కన్వర్ట్ చేయడం అంటే 27 ప్లస్ 273 అంటే దట్ ఈస్ 300 కెల్విన్. 300 Kelvin. Next, the coefficient at a constant pressure. Pressure is constant. Pressure is constant. Pressure ni constant పంచుతాం. The coefficient of volume expansion. Coefficient of volume expansion. నేను ప్రీవియస్ గా చెప్పాను, coefficient of volume expansion gamma equal to change in volume by original volume into temperature difference. So dV by V into dt. సో ఇక్కడ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. వాల్యూమ్స్ ఏమన్నా ఇచ్చాడా మీకు? ఇవ్వలేదు. నెక్స్ట్ చేంజ్ ఇన్ టెంపరేచర్స్, ఇక్కడ మీకు ఇచ్చింది ఓన్లీ ఒక టెంపరేచర్ మాత్రమే, సెకండ్ టెంపరేచర్ అనేది ఇవ్వలేదు. సో ఇలాంటి కేసెస్ కోసం మనం జనరల్ గా P ఈక్వల్ టు కాన్స్టెంట్ చార్లెస్ లా V1 by T1 ఈక్వల్ టు V2 by T2 ఈ ఈక్వేషన్ అప్లై చేసుకుని టెంపరేచర్ డిఫరెన్స్ కనుక్కున్నాం. కానీ ఇక్కడ టెంపరేచర్స్ ఇవ్వలేదు, వాల్యూమ్స్ ఇవ్వలేదు. కాబట్టి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకోండి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈక్వల్ టు nRT. ఓకే, PV ఈక్వల్ టు nRT అంటే V అంటే ఇక్కడ వాల్యూమ్. ఓకే, సో దీని నుంచి ఇప్పుడు V దిస్ ఈస్ డిఫరెన్సెస్. సో PTV ఈక్వల్ టు nRDT. చేంజ్ ఇన్ టెంపరేచర్స్, చేంజ్ ఇన్ ఎయిర్, హీట్ చేసేవి కాబట్టి వాల్యూమ్ అనేది చేంజ్ అయింది. సో దీని నుంచి ఏం రాయొచ్చు? dV by dt ఈక్వల్ టు nR by P. dV by dt nR by P. ఈ ఈక్వేషన్ పక్కన పెట్టుకోండి. సో dV by dt nR by P. సో ఇక్కడ దీన్ని చూడండి ఎలా రాయొచ్చు? dV by 1 by V into dV by dt. dV by dt. So 1 by volume dV by dt అంటే n into R by P. n into R by P. So that means nR, it can be written as nR by PV. So PV equal to what? PV అంటే nRT కాబట్టి so nR by nRT. సో ఇక్కడ nR gets cancelled. nR gets cancelled. సో ఏం మిగులుతుంది? 1 by T. సో 1 by T. టెంపరేచర్ ఎంత ఇచ్చాడు? 1 by 300 కెల్విన్స్. సో దాన్ని సింప్లిఫై చేసుకోండి. సో 1 by 300. 1 by 300 is nothing but 3.3 into 10 power minus 3 per degree Kelvin. సో ఇక్కడ ఆప్షన్స్ లో ఏమి ఇచ్చాడో చూడండి. 3.3 ఇవ్వలేదు, 10 power minus 3 ఇవ్వలేదు. సో ఇక్కడ 10 power minus 4 ఇచ్చాడు. సో దీన్ని ఎలా రాయొచ్చు? 3.3 into 10 power minus 3 అంటే 33.3 into 10 power minus 4 Kelvin. So we get the answer this one, 33 into 10 power minus 4 per Kelvin. సో ఇది 2023లో అడిగినటువంటి ఎంసెట్ క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈక్వల్ టు nRT అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఈక్వల్ టు dV by V into dt and dV by V into dt. Next, coming to another question that is next problems of the next bit. On a new temperature scale, the melting point of ice is 20 degree X and boiling point of water is 110 degree X at a temperature of 40 degree centigrade. At a temperature of 40 degree centigrade would be indicated on this new temperature scale. ఇక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు, డిగ్రీ ఫారెన్హీట్ ఇవ్వలేదు, కెల్విన్ ఇవ్వలేదు. సో ఇక్కడ ఏమన్నాడు? మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అంటే ఇట్ ఈస్ ద థర్మోమీటర్ లో లో ఫిక్స్డ్ పాయింట్ అంటారు. లో ఫిక్స్డ్ పాయింట్
Low fixed point is nothing but LFP. LFP equal to 20 degree X. నెక్స్ట్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే మెల్టింగ్ పాయింట్ అయిపోయింది, తర్వాత ఇక్కడ మెల్టింగ్ పాయింట్ అయింది, నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్. సో దట్ ఈస్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ సెకండ్ హయ్యర్ టెంపరేచర్ దట్ ఈస్ యుఎఫ్పి. రెండు పాయింట్స్ ఉంటాయి. లోయర్ టెంపరేచర్ ఏమో లో ఫిక్స్డ్ పాయింట్, నెక్స్ట్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏమో హయ్యర్ టెంపరేచర్ దట్ ఈస్ 110 డిగ్రీ ఎక్స్. దీని తర్వాత ఎట్ ఎ టెంపరేచర్. So what is the temperature in degree centigrade? So temperature C in degree centigrade is 40 degree centigrade. Would be indicate on this new temperature scale. So new temperature scale కి వచ్చేసరికి new temperature scale కి ఇది ఇలా ఇచ్చినటువంటి రిలేషన్ ఫార్ములా రీడింగ్ ఇన్ న్యూ స్కేల్, రీడింగ్ ఆన్ న్యూ స్కేల్ we have to find out this value. Reading on new scale minus lower fixed point by upper fixed point minus lower fixed point equal to C minus 0 by 100. C minus 0 by 100. సో రీడింగ్ ఆన్ న్యూ స్కేల్ దాన్ని టెంపరేచర్ మనకు కావాల్సిన టెంపరేచర్ T అనుకుంటే లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత ఇచ్చాడు? 20 డిగ్రీ ఎక్స్ ఇచ్చాడు. 20 ఎక్స్. ఓకే, 20x బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత ఇచ్చాడు? 110x. నెక్స్ట్ మరలా లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఏమి ఇచ్చాడు? 20x ఈక్వల్ టు C దట్ ఈస్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ minus 0 by 100. సో దీని నుంచి ఇప్పుడు T minus 20x by 110 minus 20x means 90x. Equal to 40 by 100. 40 by 100. So దీన్ని సింప్లిఫై చేసుకోండి. T equal to 90x into 40 by 100. ఈ మైనస్ 20x ప్లస్ ఇటు వెళ్తే ప్లస్ 20x అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 0 gets cancel. 36x plus 20x equal to 56x. So this is T equal to 56x. T equal to 56x. So the answer is the temperature in the new scale. Temperature in the new scale is the 56 degree x. So ఇది 23 లో అడిగినటువంటి క్వశ్చన్. Next, coming to another problem. This question asked in AP MCET July 8, 2022. 2022 లో అడిగినటువంటి క్వశ్చన్. Now look at this. The change in density of the mercury. Change in density of the mercury. Density symbolic representation rho. దీని యొక్క డెన్సిటీ అంటే ఏంటి, స్పెసిఫిక్ వెయిట్ అంటే ఏంటి, డిఫరెంట్ ప్రాపర్టీస్ మనం ఆల్రెడీ మన యొక్క ఛానల్లో డిస్క్రైబ్ చేసాం. అవి తెలియకపోతే కనుక ఒకసారి చూడండి. డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ వెన్ ఇట్ ఈస్ హీటెడ్ ఫ్రమ్ 10 degree centigrade T1 equal to 10 degree centigrade. Next T2 equal to 60 degree centigrade. So 10 degree centigrade means 10 plus 273 means 283 Kelvin. Next 60 degree centigrade అన్నాడు. 60 degrees అంటే so 60 plus 273. So its value is 333 Kelvins. Kelvins లో కన్వర్ట్ చేస్తాం. Next the coefficient of volume expansion. Volume expansion is gamma equal to how much? 1.82 into 10 power minus 5 Kelvin power minus 1. ఇది ఇచ్చాడు. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి అంటే ద చేంజ్ ఇన్ డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ. చేంజ్ ఇన్ డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ లో అడిగాడు. సో హియర్ చేంజ్ ఇన్ డెన్సిటీ బై ఒరిజినల్ డెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఇది 100% ఇంటూ 100 వేసుకుంటే మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే
ఇక్కడ ఒక రిలేషన్. వాట్ ఈస్ ద రిలేషన్ ఫర్ గామా? గామా ఈక్వల్ టు, గామా మీన్స్ coefficient of volume expansion, that is dV by V into dt. dV by V into dt. dt. సో దీని నుంచి dV by V, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్, ఈక్వల్ టు ఏం రాయొచ్చు? గామా ఇంటూ dt. సో ఇక్కడ చేంజ్ ఇన్ మీకు చేంజ్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఆఫ్ డెన్సిటీ. సో ఇది ఏమవుతుందంటే డి రో బై రో ఈక్వల్ టు, అంటే ఈ రెండు కూడా ఈక్వల్, డివి బై వి దట్ ఈక్వల్ టు గామా ఇంటూ డిటి. సింపుల్ లాజిక్. పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ డెన్సిటీ. ఎందుకంటే మాస్ అనేది కాన్స్టెంట్, మాస్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది, వాల్యూమ్ అనేది వేరీ అవుతుంది. వాల్యూమ్ ఎంత వేరీ అయితే డెన్సిటీ అంతే వేరీ అవుతుంది. సో ఇక్కడ ఇది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. గామా వాల్యూ ఎంత ఇచ్చాడు? 1.82 ఇంటూ 10⁻⁻5 ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. డిటి మీన్స్ చేంజ్ ఇన్ టెంపరేచర్. సో 333 minus 283. 333 minus 283. So what is the value? So then simplify చేసుకుంటే 333 minus 283 is 50 into 1.82 into 10⁻⁻5. So its value is 9.1 into 10⁻⁻4. సో ఈ వచ్చిన దాన్ని 9.1 into 10⁻⁻4 ఇంటూ 100 వేస్తే పర్సంటేజ్ లో కన్వర్ట్ అవుతుంది. సో దట్ వాల్యూ ఇస్ 0.091%. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. సో చూస్ దట్ వన్, 0.091%. Here in the problem, they give 18.2. Gamma value is 18.2, not this one. So it is eliminate this one. Gamma is 18.2. So 18.2 into 10⁻⁻5. So similar way, ఇక్కడ కూడా 18.2. not 1.82. So here 18.2. So then simplify చేయండి. Simplify చేస్తే we get the difference value. (18.2 into 10⁻⁻5). It is 50 into 18.2 into 10⁻⁻5. 9.1 into 10⁻⁻3. ఆ వచ్చినటువంటి 9.1 into 10⁻⁻3 అనేది దానికి 100 వేసుకుంటే పర్సంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పర్సంటేజ్. సో దట్ ఈస్ 0.91%. 0.91%. So the answer is 0.91%. So this is the previously solved question, 2022 లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఇవి కొన్ని మోడల్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్. సో ఇలానే రిమైనింగ్ చాప్టర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి రిమైనింగ్ చాప్టర్స్ లో ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.